అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద ఉన్న మనము పడకల మీద లేగుతూనే ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టు ఈరోజు మరి శుక్రవారం 1వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. దేవుని వాక్యాన్ని దేవుని లేఖన భాగం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నా. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడేయునుగా కానీ చేను కోయవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుని లేఖన భాగాన్ని చూసినట్లయితే ప్రియులరా, బైబిల్ చెబుతున్నటువంటి మాట ఈ రోజు మనకి ఇవ్వబడుతున్న కృపావర్త ఏంటంటే రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, బోయాజు పనివారి దగ్గరకు వచ్చి అంటారు యెహోవా మీకు తోడేయునుగా. అంటే పనివారు ఆ చేలో పని చేస్తున్నారు కాబట్టి, పని చేయడానికి వచ్చి ఉన్నారు కాబట్టి వారిని చూసి బోయాజు ఏమంటాడంటే, అయ్యా యెహోవా మీ అందరికి తోడేయుండును గాక. ఇక్కడ పనివారు ఏమంటున్నారంటే బోయాజుతో కూడా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. పనివారు చేలో పని చేయడానికి వచ్చిన వాళ్ళకేమో దేవుడు మీకు తోడుగా ఉంటాడని బోయాజు అంటే, ఆ పనివారు ఏం చేస్తున్నారు, బోయాజు మాకు దేవుడు తోడుకుంటాడు అన్నాడు కాబట్టి ఈ పనివారు చెబుతున్న మాట ఏంది, ఏమని చెబుతున్నాడంటే ప్రియులారా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. పనివారు చెబుతున్న మాట ఏంటంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పనివారు దేవుడు నిన్ను యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనడానికి కారణం ఏంటంటే ఆయన మనస్తత్వం, బోయాజు యొక్క మనస్తత్వం. కాబట్టి బోయాజు యొక్క మనస్తత్వం ఎలాంటిది? సో బోయాజు గొప్ప మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి అతన్ని ఏం చేస్తున్నారంటే పనివారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. కాబట్టి బోయాజు యొక్క మనస్తత్వాన్ని చూసినట్టయితే ఎలాంటి వాడు? ఎందుకంటే పనివారు ఇక్కడ అంటున్నాడు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. సో అసలు బోయాజు ఎలాంటి వాడు? బోయాజు యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, బోయాజు యొక్క మనస్తత్వం గురించి చూసినట్టయితే మొదటి కోణం రండి. దేవుని వాక్యం చూసినట్టయితే రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో బోయాజు గురించి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బోయాజు యొక్క అనుభవాన్ని చూస్తే ఎలాంటి వాడు? రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోకి ఏరుకొనటం పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మొదటి కోణాన్ని గమనించినట్లయితే బోయాజు యొక్క మనస్తత్వం ఏంటంటే మొదటిగా సహాయం చేసేటటువంటి గుణం కలిగిన మనస్తత్వం కలిగిన వాడు. చూడండి, మరి ఒక మాటలో చెప్పాలంటే రూతు కానీ నయోమి కానీ ఆ యొక్క మోయాబు ప్రాంతం నుండి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో వారి దగ్గర ఏం లేకపోయినప్పటికీ బోయాజు ఏమంటున్నాడంటే వారి దగ్గరకు వచ్చి వారి జీవితాలతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆమె దగ్గర పరిగెరుకోవడానికి వచ్చిన ఆమెతో అంటున్నాడు, అమ్మ కుమారి నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఎరుకో, ఈ పొలంలో నేర్కో. అంటే ఇక్కడ మొదటి కోణం ఏంటంటే దేవుడు బోయాజుగా కనపరిచిన కృప. బోయాజు యొక్క మనస్తత్వం ఏంటంటే బోయాజు సహాయం చేసే గుణం కలిగిన వాడు, ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి గుణం. ఆ ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం కలిగిన వాడిని ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం కలిగినటువంటి వ్యక్తిని ఆ పనివారు చూసి అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని ఆశీర్వదించడానికి మెయిన్ రీజన్ అంటే నీ మనస్తత్వం ఎలాంటిదంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం కలిగింది. రెండవదిగా పనివారు బోయాజుని అంటారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే తన మనస్తత్వం. రెండవదిగా తన మనస్తత్వం ఎలాంటిది? రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలోనే ఇక్కడ రాయబడిన మాట, వేరొక పొలంలోకి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. అంటే ఇక్కడ రెండవ కోణం ఏంటంటే ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూస్తున్నాడు. అంటే ఇంకొక పొలంలోకి వెళ్తే ఏం జరిగిద్దో, ఎవరైనా ఏమైనా అంటారో ఏమో, వాళ్ళు బాగుంటే చాలు కదా, ఏం బాగుంటే ఎక్కడ ఉంటేనే బాగుంటుంది కదా. అంటే ఇక్కడ గమనించాల్సిన రెండవ కోణం ఏంటంటే ఆయన మనస్తత్వం ఏంటంటే మొట్టమొదటిగా సహాయం చేసే గుణం, రెండోది ఎదుటి వ్యక్తికి క్షేమాన్ని చూసేటటువంటి గుణం కలిగిన వాడు బోయాజు. అందుకే పనివారు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అని బోయాజుతో పనివారు అంటారు. మొదటి రీజన్ అతడు సహాయం చేసి ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన వాడు. రెండు, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూసేటటువంటి వాడు. ఎదుటి వ్యక్తి నష్టాన్ని, ఎదుటి వ్యక్తి కీడుని, ఎదుటి వ్యక్తి నాశనం అయిపోవాలని చూసేవాడు కాదు, ఎదుటి వ్యక్తి క్షేమంగా ఉండాలని అనుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు. కాబట్టి పనివారు అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. మూడవదిగా బోయాజును పనివారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటున్నారు. కారణం అతని మనస్తత్వం. మూడవదిగా అతని మనస్తత్వం రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలోనే ఏమని రాయబడుతూ వచ్చిందండి, ఏమంటున్నాడు చూడండి. బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము. అంటే అర్థం ఏంటండి? ఆదరిస్తున్నాడు. ఎదుటి వ్యక్తిని ఆదరించేటటువంటి గుణం కలిగిన వాడు, ఎదుటి వ్యక్తిని ఆదరించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు.
సో బోయాజు యొక్క జీవితంలో పనివారు బోయాజు పొలంలో పనిచేస్తూ యెహోవా నిన్ను ఆశీర్వదించను కాకని పనివారు బోయాజుని అంటానికి గల కారణం ఏంటంటే అతడు సహాయం చేసే గుణం కలిగిన వాడు, అతడు ఇతరుల క్షేమాన్ని చూసేటటువంటి వాడు. మూడవదిగా అతడు ఎదుటి వ్యక్తిని ఆదరిస్తాడు. ఒక వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి అతను ఆదరించేవాడు ఉంటాడు. ఆ వ్యక్తి స్థితిగతిని బట్టి అతను ఆదరిస్తున్నాడు. ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి తను ఆదరించేవాడు ఉంటున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే బోయాజు లాంటి జీవితం మనం కలిగి ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూసే ఆలోచన, ఇంకా చూసినట్లయితే ఒక వ్యక్తిని ఆదరించి కష్టాల్లో బాధలు ఉండే వారిని ఆదరించేటటువంటి మనస్తత్వం మనకుంటే ఖచ్చితంగా యెహోవా ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. పనివారు అంటారు యెహోవా నిన్ను ఆశీర్వదించను గాక. కారణం ఏంటి? తన మనస్తత్వం. బోయాజు యొక్క మనస్తత్వం ఎదుటి వ్యక్తి సహాయం చేసే గుణం, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూసేది, ఎదుటి వ్యక్తిని ఆదరించేటటువంటి గుణం కలిగిన వాడు. ఇక నాలుగవదిగా ఆయన యొక్క మనస్తత్వం చూసినట్టయితే రూతు గ్రంథం 2:13 అందుకు ఆమె, నా ఏలిన వాడా, నేను నీ పనికత్తుల్లో ఒక దానను కాకపోయినాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురంలోకి నా యందు ప్రేమను కలిగి మాట్లాడితేవి గనుక నా ఎడలు నీకు కటాక్షం కలిగినమ్మని చెప్పాను. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2:8 కానీ 2:13 కూడా ఉంది. ఏమని? నన్ను ఆదరించి అంటుంది. సో ఆదరించబడిన అనుభవం వేరు. తర్వాత ఇక్కడ 4వ కోణం ఏంటంటే ఎదుటి వ్యక్తి అలా ప్రేమను కనపరచడం. ఇక్కడ అంటది కదా, నా యందు ప్రేమ కలిగిన వాళ్ళకి ప్రేమ కలిగి మాట్లాడితేవి. కానీ ఇక్కడ మనం చూడాల్సిన 4వ కోణం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎడల ప్రేమను కనపరిచేటటువంటి వాడు. అందుకే పనివారు బోయాజుతో అంటున్నారు, ఏమంటున్నారు? నీవు యెహోవా వలన ఆశీర్వదించబడతావు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని ఎందుకు బలుగుతున్నారంటే పనివారు అతని మనస్తత్వాన్ని బట్టి. అతని మనస్తత్వం ఏంటి? బోయాజు యొక్క మనస్తత్వం ఎదుటి వ్యక్తి సహాయం చేసే గుణం, 2 ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూసేది, 3 ఎదుటి వ్యక్తిని ఆదరించేది, 4 ఎదుటి వ్యక్తి పైన ప్రేమను కనపరిచే గుణం. సో నువ్వు ఎంత ప్రేమ కనపరిచిన ఎదుటి వ్యక్తి తీసుకోపోతుంటే అది అతని తప్పు. కానీ ఎదుటి వ్యక్తి పైన ప్రేమను కనపరిచే విధానం మటుకి ఖచ్చితంగా బోయాజులో ఉంది. అందుకే అతని మనస్తత్వం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడం తప్ప ద్వేషించడం కాదు. ఇక 5వదిగా చూసినట్టే బోయాజు యొక్క మనస్తత్వం, తన మనస్తత్వాన్ని బట్టి పనివారు తను అంటున్నారు యెహోవా నిన్ను ఆశీర్వదించను గాక అని. 5వదిగా బోయాజు యొక్క మనస్తత్వం చూసినట్టు రూతు గ్రంథం 2:14 రాయబడుతూ వచ్చింది. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చెరకులో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయవారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఎదుటి వ్యక్తిని తృప్తిపరిచేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు, ఎదుటి వ్యక్తిని తృప్తిపరుస్తున్నాడు. కొంతమంది భోజనం పెట్టాలంటే అరాకొర పెట్టి సరిపోయిందా అంటాం, ఏదైనా పెట్టినప్పుడు సరిపోయిందా అంటాం. కానీ ఇక్కడ బోయాజు చూడండి, ఆమె పరిగేరుకోవడానికి వచ్చిన ఆమెని, ఏదో పొలంలో పరిగేరుకోవడానికి వచ్చిన ఆమెకు సహాయం చేస్తున్నాడు, ఆమెను క్షేమాన్ని చూస్తున్నాడు, ఆమెను ఆదరిస్తున్నాడు, ఆమె ఇలా ప్రేమ కలిగి ఉంటాడు. తర్వాత ఆమె ఆహారం విషయంలో భుజించేటప్పుడు కూడా తృప్తి కలిగిందిగా చేస్తున్నాడు ఆమెని. సో ఆమెను తృప్తిపరుస్తున్నాడు. ఎందుకంటే ఆమె అసంతృప్తితో ఉండకోకుండా, ఆకలి అసంతృప్తి అంటే సగం ఆకలితో ఉండకోకుండా సమృద్ధిగా తృప్తిపరుస్తున్నాడు. కాబట్టి బోయాజు యొక్క అనుభవం మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బోయాజు యొక్క అనుభవం ఏంటంటే మన ప్రభువైన యేసు ప్రభు యొక్క అనుభవమే. ఆయన సహాయం చేసేవాడు, ఆయన క్షేమాన్ని చూసేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన తృప్తిపరిచేవాడు. ఇవన్నీ యేసు ప్రభు వారి గుణలక్షణాలు. ఈ యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణాన్ని, ఆయన మనస్తత్వాన్ని బోయాజు ధరించుకుని ఉన్నాడు భూమి మీద. కాబట్టి మనం కూడా యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణాలు బోయాజు ఎలాగైతే ధరించుకుని ఉన్నాడు అలా మనం ధరించుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేవాడు ఉన్నాడు. అదే పనివారు చెబుతున్నారు బోయాజుతో, ఆ పనివారితో అంటున్నాడు బోయాజు, అమ్మ అయ్యా మీకు దేవుడు మహోన్నతుడైన దేవుడు తోడుగా ఉండును కాక, యెహోవా మీకు తోడుగా ఉండును కాక అంటే పనివారు అంటున్నారు మాకు దేవుడు తోడుగా ఉంటాడు, ఓకే, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించను కాక. ఎందుకు? నీ మనస్తత్వాన్ని బట్టి. నీ మనస్తత్వం ఎదుటి వ్యక్తి సహాయం చేసే గుణం, ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూసేవాడు, ఎదుటి వ్యక్తిని ఆదరించేవాడు, ఎదుటి వ్యక్తి ప్రేమ కనపరిచేవాడు, ఎదుటి వ్యక్తిని తృప్తిపరిచేవాడు. ఇదంతా యేసు ప్రభువులో ఉండే గుణలక్షణం నీలో ఉండే. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించను కాక. ఈరోజు ఇలాంటి గుణలక్షణాలు, ఇలాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు క్రీస్తుని బట్టి, ఆయన క్రీస్తు యొక్క గుణలక్షణం మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన బట్టి దేవుడు మనం ఆశీర్వదించేవాడు ఉంటాడు. అట్టి ఆశీర్వాదం మనం పొందడం కొరకై క్రీస్తులో దేవుడు మనకు తన యోగ్యమైన జీవితాన్ని అనుగ్రహించాడు. ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. యుద్ధమైన మాటలకు నీరు కడి ఫలింపజేసి
ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి నాటున్నాను ప్రభు. కృపావర్తన వింటున్న మా జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చారు ప్రభు. మరి ఈ వాక్య పెరుగులో బోయాజు అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు. అలాంటి మనస్తత్వం మేము కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని మీరు ఆశీర్వదించే వారు ఉంటారు. అట్లు మీ ద్వారా మేము యేసుక్రీస్తు ప్రభులు ఉండి ఆ మనస్తత్వం యేసు ప్రభులు ఉంది. యేసు ప్రభు ద్వారా ఇటు మనస్తత్వం మేము కలిగి తండ్రి మీ ద్వారా ఆశీర్వాదించబడే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా శుభావందనములు ప్రయత్నిస్తున్నాడు.